డైలాగ్ సార్ అట్లా కరస్పాండెంట్ పాఠశాల మామూలు పాఠ సంస్కృతం రాసి అంటే స్కూల్లో జరిగేవన్నీ లిఖిత్ సార్, లిఖిత్ స్కూల్లో జరిగేవన్నీ మనకు తెలుస్తాయి సార్. అంటే ఫీజు కలెక్షన్ మన ఫోన్ ఓపెన్ చేయగానే ఈరోజు ఫీజు కలెక్షన్ ఎంత జరిగింది, ఎవరెవరు కట్టారు, ఎవరెవరు కట్టలేదు, ఇంకా లేకపోతే ఈరోజు ఏమన్నా పేరెంట్స్కి మెసేజ్ పంపించాలంటే పుష్ నోటిఫికేషన్స్ పంపించవచ్చు. పిల్లలకి ఐడి కార్డ్స్ జనరేట్ చేసుకోవచ్చు, పిల్లలకి రిపోర్ట్ కార్డ్స్ అంటే ప్రోగ్రెస్ కార్డ్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అది టీచర్స్ మార్క్స్ ఎంట్రీ చేస్తే చాలు ఆటోమేటిక్గా టోటల్ అదే జనరేట్ అవుద్ది, ర్యాంక్ అదే జనరేట్ అవుద్ది, బార్గ్రాఫ్ కూడా అదే ఇస్తుంది సార్. మళ్ళీ మనకి ఇంకా అకాడమిక్స్ ఉంటుంది, అకాడమిక్స్లో లెసన్ ప్లాన్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైబ్రరీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్లో ఒకవేళ మీరు ఏదైనా వెహికల్స్కి జీపీఎస్ పెట్టుకుని ఏపీ ఇచ్చినా కానీ మనం కనెక్ట్ చేసేసుకోండి, మ్యాప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫీ కలెక్షన్లో డివైస్ రిపోర్ట్, ఈరోజు మనకి మంత్లీ రిపోర్ట్ మొత్తం ఎంతెంత కట్టారు పేరెంట్స్, పిల్లోడు ఎలా చదువుతున్నాడు ఏంటి అనేదాన్ని ఒక రిపోర్ట్ వస్తుంది. అలా మొత్తం ఉంటుంది. సిఆర్ఎం అంటే ఇప్పుడు మనకి లీడ్ సోషల్ మీడియా లీడ్స్ వస్తే అవన్నీ వచ్చి మన ఏఆర్పీలో ఉంటాయి సార్. అంటే వీళ్ళకి ఒకవేళ ఆఫ్లైన్ వచ్చి మన స్కూల్లో ఎంక్వైరీ చేసి మనం డేటా స్టోర్ చేసుకొని వీళ్ళకి ఎప్పుడెప్పుడు కాల్ చేయాలని రిమైండర్స్ పెట్టుకోవచ్చు మెసేజ్. దీంతో పాటు మన డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది సార్. డిజిటల్ మార్కెటింగ్ ఎలా అంటే మనం లీడ్ జనరేట్ చేస్తాం సోషల్ మీడియాలో, గూగుల్లో యాడ్స్ పెట్టి వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళ నేమ్ వాళ్ళ నెంబర్ని మీకు వస్తాయి సార్. వాళ్ళతో రేపు మీరు మాట్లాడుకొని స్కూల్ విజిట్ చేయించుకొని క్లోజ్ చేసుకోవాలి. అది కూడా ఉంటుంది సార్. స్కూల్ యాడ్స్ వస్తాయి సార్. ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అలా వేరే వాళ్ళు యాడ్స్ వస్తాయి, అలా మన యాడ్స్ వేరే వాళ్ళకి వస్తాయి సార్. మనం టార్గెట్ ఆడియన్స్ పెట్టుకుంటాం, మనం దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మనకి. మనం ఏం చేస్తామంటే ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకే వెళ్ళాలి, ఒకవేళ స్కూల్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి వెళ్ళాలని పెడతాం సార్. మళ్ళీ ఈ ఏరియా అంటే మన స్కూల్ చుట్టుపక్కల ఏరియా మన ఏరియా టార్గెట్ చేస్తాం, ఆ ఏరియా వాళ్ళకి వెళ్ళాలని పెడతాం. బాగుంటుంది. ఈ శ్లోక వచ్చేసి సూర్యాపేట శ్లోక. సూర్యాపేట శ్లోక ఆయన పేరు సార్ నాదే సార్. సోషల్ మీడియా న్యూస్ జనరేషన్ వరకు అయితే యాడ్ క్యాంపెయిన్ వరకు అయితే 10,000 సార్. అంటే ఫ్లాట్ ఎంత ఉంది ఎలా అంటే ఇప్పుడు మీరు ఎన్ని లీడ్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు దాన్ని ఈ ఇయర్ వరకు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుని మళ్ళీ చేసుకుంటా అంటే ఓకే సార్. అవి ఎలా ఉంటుందంటే సార్ ఫేస్బుక్ వాడికి డబ్బులు కట్టాలి సార్. అంటే ఈ ఏరియా వరకు వీళ్ళందరికీ పుష్ చేయాలి అంటే ఫేస్బుక్ వాడికి డబ్బులు కట్టాలి సార్. వాడికి రోజుకి 500 బడ్జెట్ పెట్టుకుంటే ఇంతమంది కనపడుతుందని మనం ఒక అనాలిసిస్ ఇస్తాం సార్. దాని ప్రకారంగా లీడ్స్ అనేవి వస్తాయి సార్. దాన్ని బట్టి అంటే మేము వన్ టైం సార్ మేము తీసుకునేది. అంటే మేము ఎలా తీసుకున్నామంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో యాడ్స్ పెట్టుకోవడానికి క్రియేటివ్స్ కావాలి, అవి మేమే చేస్తాం. యాడ్ సెటప్ మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నీ మేము క్రియేట్ చేస్తాం. దాని తర్వాత మీకు కావాల్సిన ఏ ఏరియాస్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడ కనపడాలి మంది, అవన్నీ మనమే చేసుకొని దాన్ని బట్టి మొత్తం ఒకేసారి సెటప్ చేసి మీకు ఇస్తాం సార్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి ట్రైనింగ్ ఇస్తాం. ఇదంతా వన్ టైం సార్. ఇది మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకొని వన్ ఇయర్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇదే ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ ఇదే రన్ చేసుకోవచ్చు. మీకు అడ్మిషన్ ఎప్పుడైతే కావాలో అప్పుడు రన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి దానికి ఎప్పుడు కాల్ చేసినా మీకు సపోర్ట్ మేడం.
విషెస్ కూడా వాళ్ళకి లైక్ కొంచెం కార్ చిన్న కార్ చిన్నగా ఉన్నాయి సార్ టెడ్డీ బేర్ చాక్లెట్ చేంజ్ సర్జరీ సార్ ఈ మేడం వచ్చి వైజాగ్ బ్రాంచ్లో ఉంటారు. ఉంది సార్ సార్ మీది 12 సార్ అన్నాడు. ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్ ఉంది. ప్లీజ్ యూ కెన్ సీ స్టాల్ నెంబర్ T24 సార్. We have people who can talk and explain to you. 5 minutes now. Sure, sure. Thank you. You want only from this particular topic or any other topic? Let's. ఓకే అమ్మా. అంటే మాలా అంటే పల్లెటూరుగా స్కూల్స్ ఎంకరేజ్మెంట్ చేయాలనేది. ఓకే థ్యాంక్ యూ. కాఫీ కను ఫోన్పే కొడుతా. ఏముంది మనకి టోకెన్ అట్లా అంటే ఇప్పుడు ఉన్నాం ఒకటి టోకెన్ ఆయన ఇస్తాను ఇలా సర్లే. నాకు ఆధార్ కార్డు ఇస్తారా? ఎవరు వచ్చినారు? టీ ఉందమ్మా? నేను చెప్తాను. కాఫీ మేడం, కాఫీ టీ అదొకటి ఏదైనా సరే 60 రూపాయలు. 60 రూపాయలు. టీ లేదు, ఓన్లీ కాఫీ. 60 రూపాయలు. కాఫీ 60 రూపాయలు. అదే కాఫీ 60 రూపాయలు. మరి నాకు 180 అవుతుంది. రెండు ఇస్తాడు మూడు ఇచ్చినాడా? లంచ్ ఇచ్చిన 2 ఇస్తలేనాడు బయట నాకేం లేదు.